హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు ఈ బంగాళదుంపతో ఒక కమ్మనైన రెసిపీ చేసుకుందాము. ఈ బంగాళదుంప అయితే పచ్చిదే, పైన పొట్టు అయితే తీసిన ఇట్లా. ఇది పచ్చిది. ఫస్ట్ నేనైతే పైన పొట్టు తీసుకొని శుభ్రంగానైతే కడిగి తీసుకున్నా. ఇందులో కొంచెము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, ఉల్లికాడలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఒక 2 చెంచాల బియ్యం పిండి వేసుకోవాలి. మీకు నేను అన్నీ ఇది చేయంగా చూపిస్తా, ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడైతే ఇవి దీని మీద ఇవి తురుములాగా తీసుకుందాము. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. పిల్లలు స్కూల్కి పోయి వచ్చేసరికైనా, పెద్దవాళ్ళు ఆఫీస్కి పోయి వచ్చేసరికైనా, మనం తినాలి ఏదన్నా చల్లగా ఉంది వాతావరణం అని అనిపించినప్పుడైనా ఘాటుగా తినొచ్చు. ఇది చేసుకొని అయితే అప్పటికప్పుడు ఇట్లా తీసుకోవాలి తురుము. ఇది కూడా తీసుకుందాం ఇట్లా. మనం ఎన్నైతే చేసుకుంటామో అన్నీ కూడా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా అంతా ఇట్లా తురుము తీసుకోవాలి. ఒక చెంచా బియ్యం పిండి వేసిన, ఒక చెంచాన్నర వేసుకుంటే సరిపోద్ది. 2 చెంచాలు వేద్దాం అనుకున్నా కానీ ఎక్కువ పిండి అవసరం లేదు. కొత్తిమీర, ఉల్లాకు, కరివేపాకు, ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఒక పచ్చిమిర్చి, సరిపోను సాల్ట్, ఒక సగం చెంచా ఎండు కారము, కొంచెం పసుపు. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా ఒక ముద్ద కచ్చేదాకా ఇట్లా కలుపుకోవాలి. ఇదే ఈ బంగాళదుంప ఇది ఉంది కదా, ఈ మిశ్రాన్ని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని మనం ఇది ఏ షేపులైనా చేసుకోవచ్చు. పకోడీ లాగానైనా చేసుకోవచ్చు, వడలాగానైనా చేసుకోవచ్చు, గారెలాగానైనా చేసుకోవచ్చు. ఇది ఏ షేప్లో చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం పిండి ఒక చెంచా మీద కొంచెం వేసినాం కదా, ఇదంతా కూడా బంగాళదుంపే కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయ, ఈ బంగాళదుంప చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇట్లా చేసుకుంటే ఇష్టంగా తినచ్చు ఎవరైనా.
ఇది నూనెలో కాలిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా ఫ్రై అయితే బంగాళదుంప. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. సరిపోని నూనె పోసుకొని నూనె వేడి కావాలి. ఇప్పుడు నూనె వేడైందో చూసుకొని నూనె వేడైనాక ఇట్లా చేసుకొని వేసుకోవాలి. ఇది ఏ షేపులైనా చేసి వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం రౌండ్గా చేసుకోవాలి అన్నా రాదు. ఎందుకంటే ఇదంతా ఉల్లిపాయ బంగాళదుంప ఉంటుంది కదా, ఇది పిండి లేదు కదా ఇందులో, అందుకే రాదు. ఇట్లా చేసేసుకుంటే అయిపోద్ది. అన్నీ కూడా ఇట్లా చేతి వీణ ఇట్లా అనుకొని వేసుకుంటే అయిపోద్ది. టేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం ఒక సైడ్ కాలిందంటే ఒక సైడ్ పైకి లేస్తుంది, ఇంకా కాలలేదు. ఇట్లా కాలిందంటే ఇంకొక సైడ్ ఇట్లా దింపేసుకోవాలి. ఇది మనము ఇంట్లో బంగాళదుంప ఉంటే సరిపోద్ది, అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. అదేనండి, బంగాళదుంప అయినా ఆలుగడ్డ అయినా, మా తెలంగాణలో అయితే ఎక్కువ ఆలుగడ్డ అని అంటాము. ఇవి ఇంట్లో ఉంటే సరిపోద్ది, అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. వీటితో ఎన్ని రకాలైన చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. ఆలుగడ్డతోటి, ఈ బంగాళదుంపతోటి ఇట్లా చేసుకుని అయితే కరకర మంచిగా టేస్ట్గా ఉంటుంది. కాకుంటే మంచిగా కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా లోపల దాకా మంచిగా ఇది వేగనియాలి, అదే గోలనియాలి, మంచిగా ఫ్రై కావాలి. అయినప్పుడే ఇది ఈ బంగాళదుంప చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కలర్కి అయితే రావాలి. ఈ కలర్కి వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్కి వచ్చినప్పుడే మంచిగా ఉంటాయి ఇవి. మంచిగా ఈ ఆలు, ఈ ఉల్లిపాయ ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి ఉంటుంది. మంచిగా కరకర మంచిగా ఉంటాయి ఇట్లా చేసుకుంటే. లోపల సాఫ్ట్గా, మీద కరకర మంచిగా ఉంటాయి ఇట్లా చేసుకుంటే. అన్నీ కూడా కొంచెం ఇట్లా అదిమినట్టు అదుముకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇది పిండి లేదు కాబట్టి ఇందులో రౌండ్గా రావాలంటే రాదు. ఇట్లా అదుముకొని వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి. కొంచెం అడుక్కు కాలిందంటేనే
పైకి తేలుతుంది. తేలినాక రెండో సైడ్ దింపేసుకోవాలి. ఇది మనం అడుక్కు ఒక సైడ్ కాలకముందే మనము దీన్ని కదిలించినామనుకోండి, ఇది ఇచ్చిపోతుంది, ఇచ్చిరిచ్చిరి అయిపోద్ది అంతా నూనెలో. అందుకే ఒక సైడ్ కాలినాక ఒక సైడు తిప్పేసుకోవాలి. అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. నూనె వీణ బుడగలు తగ్గినాయంటే ఇవి కాలినట్టే లెక్క. బుడగలు తగ్గేదాకా కాల్చుకోవాలి. ఇదిగో చేయడం అయితే అయిపోయిందండి. చిన్న 2 బంగాళాదుంప, 1 ఉల్లిపాయ, 1 చెంచాడున్నర బియ్యం పిండితో ఇన్ని అయినాయి. చూసిరు కదా. ఇవి ఒక 4 తినచ్చు. ఇవి సాయంత్రం స్నాక్స్కైనా మనకి ఎప్పుడైనా తినబుద్ధి అనిపించినప్పుడైనా ఇట్లా చేసుకొని తినండి. చాలా కమ్మగా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఎవరైనా ఇష్టంగా తినచ్చండి. చేయడం కూడా ఈజీ, తొందరగా 5 నిమిషాలలో చేసుకోవచ్చు. ఒక బంగాళదుంప ఉంటే సరిపోద్ది. అన్నీ మన ఇంట్లో ఏం లేదు ఇందులో. ఇట్లా చేసుకొని అయితే తినండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. లోపల సాఫ్ట్గా చూసారు కదా, మీద కరకర, మీద ఇట్లా కరకర ఉంటాయి. చూసారు కదా. ఇదిగో ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే ఒక లైక్ చేసి ఇక్కడ పెడదాం. నచ్చితేనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. కొత్త వంటలు పెడితేనే ఉంటా, మీరు చూస్తూనే ఉండండి. చూసి అయితే మన ఛానల్కి వెళ్ళి మీరు కూడా చేసుకొని చూడండి. చాలా టేస్ట్గానే అయితే ఉంటాయి. ఇంతవరకు చేయని వాళ్ళు అయితే ఒకసారి అయితే చేసుకొని తిని చూడండి. తిని ఇది మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎవరికైనా నచ్చుతాయి ఇవి, ఎవరైనా ఇష్టంగా తినచ్చండి. ఈరోజైతే ఈ వంట చేసిన ఇదైతే మన ఛానల్లో వీడియో పెడతా చూడండి. ఇది ఆల్రౌండ్ ఫుడ్ ఛానల్ ఉంది కదండి, ఆ ఛానల్లో పెడతా చూడండి. ఈరోజైతే ఇది ఇదిగో. బాయ్ అండి, ఉంటానండి. ఈరోజైతే వంట వీడియోలు పెడతానే ఉంటా చూడండి. చూసి అయితే లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి చివరి దాకా చూడండి. చూసి అయితే మీరు కూడా చేసుకోండి. కొన్ని అయితే ఈ మన పాత ఛానల్లో పెడతా, కొన్ని కొత్త ఛానల్లో పెడతా, ఈ ఫుడ్ ఛానల్లో పెడతా. ఇదైతే ఈరోజు చూడండి. బాయ్ అండి, ఉంటా మరి.